కాకినాడ డిపోలో 1/219 సర్కులర్ ఖచ్చితంగా అమలు చేయాలని, ఈహెచ్ఎస్ బదులుగా ఆర్టీసీ రిఫరల్ వైద్యం కల్పించాలని, డ్యూటీ దిగి అదే రోజు మరలా డ్యూటీకి వెళ్లే లింక్ డ్యూటీ విధానం రద్దు చేయాలని తదితర డిమాండ్లతో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు చేస్తున్న ఆందోళనలో భాగంగా 34వ రోజు రిలే నిరాహార దీక్షలో నేషనల్ మజ్దూర్ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు కూడా నిరాహార దీక్ష శిబిరాన్ని, డ్రైవర్ అసోసియేషన్ కార్యదర్శి కె లక్ష్మణరావు ఇతర సభ్యుల్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్గా 52 రోజుల మధ్య నుంచి రెడ్ బ్యాడ్జీలు, అలాగే 34 రోజుల మధ్య నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నా సరే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకుండా ఉండడం అనేది ఇవాళ అంబేద్కర్ జయంతి రోజున మరి ఇటువంటి పోరాటంలో పాల్గొన్న నా తోటి సహోదరులకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన భారత రాజ్యాంగం యొక్క హక్కులను మనం సాధించుకోవడం అనేది ప్రథమము. మరి అటువంటి రోజున అందరూ కూడా దేశంలో చాలా మట్టికి అన్ని దేశాల్లో కూడా మరి రాజ్యాంగాన్ని అమలు చేసిన మరి పుట్టినరోజులు కాబట్టి ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మేమైతే మరి ఇవాళ కాకినాడ డిపోలో కూడా వేదికగా మరి అన్ని అసోసియేషన్లను కూడా పిలిచి డిపిడిఓ గారు, డిఎం గారు, సిఏ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. మేము అడిగేది ఒకటే, మేమేమీ కూడా మరి ఇతర ఈ అసోసియేషన్లో ఇప్పటికే డ్రైవర్ అసోసియేషన్ కూడా ఇవాళే కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. రేపు జరగబోయే కార్యాచరణ అన్నింటిలో కూడా వాళ్ళు కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్తో పాటు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ గాను, డ్రైవర్ అసోసియేషన్ గాను కూడా కార్మికులందరూ రేపు 17 జరగబోయే కార్యక్రమానికి సంఘీభావం తెలడానికి ముందుకొస్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వము అలాగే ఏదైతే ఈ కార్యాచరణలో పాల్గొనవలసిన కార్మికులు కూడా నాయకులు కూడా ఆలోచించాలని మరి కూడా వేదికగా మేము ఆహ్వానం పలుకుతున్నాము. 1/19 సర్క్యులర్ ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. పక్క అనకాపల్లిలోని, రాజమండ్రిలో అన్నింటిలోని జరుగుతుంటే ఈ కాకినాడలో జరగకపోవడం అనేది చాలా బాధాకర విషయం. సమాన హక్కు అనేది ఎక్కడ కూడా జరగడం లేదు. ఏదైతే ఈహెచ్ఎస్ సదుపాయాలను మినాయించి రిఫరల్ వైద్యం చేయాలని కూడా అడుగుతున్నాము. ఏదైతే ఆర్టీసీలో అందరు ఉద్యోగుల్ని సమానంగా చూడకుండా ఒక్క డ్రైవర్ని మాత్రం డ్యూటీ దిగిన వెంటనే మరలా డ్యూటీకి దూర ప్రాంతాలకి పంపించడం అనేది ఆర్టికల్ 14కి విరుద్ధమని మేము పత్రికల ద్వారాగా ప్రభుత్వానికి, అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. మా సమస్యలు డ్రైవర్తో మీరు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అసోసియేషన్లు అన్నీ కూడా ఒకటయ్యి ఈ కార్యాచరణ కొనసాగిస్తారు. దానికి మీరు బాధ్యత మీరే వహించవలసి అవుతుందని పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాము. యునైటెడ్ వర్కర్స్ కార్యదర్శి పిఎల్ రాజు.